ప్రార్థన లోటైన వాళ్ళు కొంచెం సమస్యగా ఉంటారు చెప్పాలంటే. ప్రార్థన కూడా తగ్గి పోతుంటే వాళ్ళు సమస్యగా ఉంటారు సంఘాల్లో. నిజం నమ్మండి. ప్రార్థన లేనివాళ్ళు సమస్యలే వాళ్ళ వల్ల సమస్య. పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టాడు యేసుప్రభు వారికి పేతురు కదా. గెత్సేమనే తోటలో ఏం చేశాడు? యేసయ్యను పట్టుకోవడానికి వచ్చారు, అది దేవుడికి తెలుసు. ఏం చేశాడు పేతురు? యేసుప్రభుని పట్టుకుంటారా అనుకుని ఏం చేశాడు? చెవు కత్తి తీసి తెగ నరికేశాడు. యేసుప్రభు భలే సమస్య అయింది అది. ఎందుకంటే ప్రభువారి రక్తం కళ్ళ చూడాలని కోరుకోలా, ఎదురువారి రక్తాన్ని కళ్ళ చూడాలని కోరుకోలా, ఆయన రక్తాన్ని కాల్చడానికి వచ్చాడు అనమాట. ఎదురుగున్నాడు ప్రభు, చావు తప్పించాడు, మలుకు చెవి తీసి అంటించాడు. ఎంత ప్రేమతో అంటించాడు అనుకుంటున్నారు? ఎంత ఆప్యాయత అనుకుంటున్నా? తల్లి కంటే మించిన ప్రేమతో ఏ సైనికుడైతే మలుకు పట్టుకోవడానికి వచ్చాడో ఆ మలుకు చెవునే దేవుడు అంటించాడు. చూడు, ప్రార్థన లేని వాళ్ళ వల్ల సమస్యలు వస్తుంటాయి సంఘాల్లో. చాలా సమస్యలు. వాళ్ళు సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా కలవరు, వాళ్ళు మాట కలపరు. ఏదో ఆత్మీయులుగా అనుకుంటారు, ఆత్మీయులుగా ఏం కాదు, దిగజారిపోతుంటారు. నీ ఆత్మీయస్థితి మెరుగుపడాలంటే ప్రార్థనే అసలు మెయిన్. ప్రార్థన లేకపోతే అంత స్థితి మనకు రాదు. కొంతమంది ప్రార్థన చేయరు, ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయరు, మందిరాల్లో చేయరు. కొంతమంది ప్రార్థన చేయమని అంటుంటారు, నోరు మూసుకొని మూలుగుతున్నట్టే ఉంటారు అన్నమాట. కాదు, ప్రార్థనకి ఇష్టపడుతుండాలి. చూడండి, హెచ్చుగా ప్రార్థన చేసే తత్వం గలవాడు హిజ్కియా.